ప్రత్యేకించి మన కర్నూలు ఈ నంద్యాల భూముల్లో రాళ్ళు రప్పలు ఉండి వ్యవసాయానికి ఏమాత్రం ఒక పనికిరాని అంటే నిరుపయోగం అంటే బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా గత 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద. ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటిసారి 2014లో వచ్చిన అంతకుముందు ఉన్నప్పుడు 2014 ప్రత్యేకించి ఆ గ్రీన్కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ. దీనికి సంబంధించి ప్రత్యేకించి అసలు ఏముంది, నేను ఎంతసేపు బయట నుంచి చూస్తూ ఉంటే ఇది ఫోటోలో చూడటం లేదంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాకు తెలియదు. ఎంతసేపు వినటం వేరును చూడటం వేరు. ఇది చాలా ఒక రాష్ట్రానికే దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది. ఇండియాలో హైడ్రోనికల్ మనకి వాటర్ మనకి నీటిని వాడుకొని అలాగే గాలిని వాడుతూ అలాగే సోలార్ని వాడుతూ అన్నిటిని మిళితం చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అది. ఇది ఆపరేషనల్కి వచ్చేసింది. అంటే ముఖ్యంగా గ్రీన్కో కంపెనీ వాళ్ళ హెడ్ ఉంటారు ఎప్పుడు. అంటే ఈయన చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఈయన ఒక విద్యార్థిగా స్టార్ట్ అయ్యి మన యూకే లాంటి చోట్ల పనిచేస్తూ ఆయన విజన్ ఈ రోజున దాదాపు భారతదేశానికి 2.5 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురాగలిగారు ఆయన ఈరోజు. సో మేము ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అన్న కంపెనీ అంటే మన ప్రభుత్వం అనే ప్రాసెస్లో ఇది ఒక మేజర్ ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే 365 ఎకరాలు చిన్న ఇష్యూ ఉంది బిట్వీన్ రెవెన్యూ వాళ్ళదేను అలాగే మొత్తం ల్యాండ్ 365 హెక్టార్స్ వీళ్ళు ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్ కొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 365 హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ కొంటే దానికి నేను మొన్న రివ్యూలన్నీ చూస్తున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూస్ చూస్తున్నప్పుడు కూడా దానికి అంటే మనం ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ కోసం నేను ఎక్కువ సంతకాలు పెట్టేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. ఫారెస్ట్లో గుండా మన పైప్ లైన్లు వేయాలన్నా ఇది మన ఇరిగేషన్లో ఏదైనా పైప్స్ వేయాలన్నా లేదంటే ఎలక్ట్రిసిటీ వేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి. సో ఎక్కువ సంతకాలు దాంట్లో ఉంటాయి. ఒకసారి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే నేను ఒక 2 ఎకరాలు మేము ఒక చిన్నపాటి ఒక అడుగు తీసుకున్నా కానీ ఇంకో అడుగు వేరే చోట ఇవ్వాలి. ఇది చాలా ప్రత్యేకించి ఉంటుంది. అంటే కంపెన్సేటరీ యాక్ట్ ఉంటుంది. అంటే మీరు ఒక ఎకరం ఫారెస్ట్ని మేము మీకు పబ్లిక్ అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ మనం ఇస్తే ఎగ్జాక్ట్ ఇంకొక 1 ఏకర్ ఫారెస్ట్ కొని ఇవ్వాలి ఇక్కడ. సో వీళ్ళు ప్రత్యేకించి 365 హెక్టార్లో ఫారెస్ట్ అవసరం ఉందనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు ఇవన్నీ స్టేట్ల పర్వ్యూ కింద రావు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి ఇవన్నీ. సో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున 365 హెక్టార్లు వాళ్ళకి ఇచ్చారు. దానికి కాంపెన్సేటరీగా 365 హెక్టార్లు గ్రీన్కో కంపెనీ ఆల్రెడీ నెల్లూరులో వాళ్ళకి కాంపెన్సేటరీ ఫారెస్ట్ ఇచ్చారు. అది 36 కోట్లు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేసరికి అవుతారు. ల్యాండ్తో పాటు ఇంకా అదనంగా అంటే ఫారెస్టేషన్ కోసం మళ్ళీ ఒక 36 కోట్లు అదనంగా ఇచ్చారు.